గోవింద మధ్య యవనికాం నిధాయ లోకాచారక్రమేణ మంగళాష్టకాని పఠేత్. స్వామివారికి చక్కగా మంగళప్రదమైనటువంటి మంగళ అష్టకాలు, చతురష్టకాలు ఇప్పుడు పఠిస్తుంటారు వేద పండితులు. సావధాన సుముహూర్తే సావధాన, శుభలగ్నే సావధాన అన్నట్టుగా. ఎందుకంటే చక్కగా స్వామివారి కళ్యాణ మహోత్సవ ఘట్టం మనకి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాం. ఈ ఘట్టం వల్ల మనందరికీ మంచి జరుగుతుంది. భగవత్ కళ్యాణం వల్ల ఆయన కాదు లాభం, లోకానికి లాభం. లోకమంతా కూడా సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉంటుంది. అందరికీ మంచి ఆయుష్, ఆరోగ్యము, ధన సంపద, మంచి వంశాభివృద్ధి, గోత్రాభివృద్ధి, పేరు ప్రతిష్టలన్నీ లభిస్తాయి. అటువంటి కళ్యాణ మహోత్సవ ఘట్టంలో అమ్మవారు స్వామివారు ఏకం కాబోయేటువంటి సందర్భమే ఈ ముహూర్త సమయం. అందుకే అందరు కూడా సావధాన సుముహూర్తే సావధాన అన్నప్పుడు చక్కగా మీరు కూడా మనస్సులో ఆ యొక్క శ్రీదేవి భూదేవి సమేతమైన శ్రీనివాసుని స్మరణ చేసుకోండి. ఈ యొక్క ముహూర్త సమయంలో జీలకర్ర బెల్లం ఉంచేటప్పుడు మీ మనస్సులో ఏదైనా కోరిక ఉంటే, సంకల్పం ఉంటే, ధర్మబద్ధమైన ఒక కోరిక ఏదైనా ఉంటే అది తప్పకుండా నెరవేరుతుంది. స్మరించుకున్నట్టయితే స్వామి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది, శాస్త్ర ప్రమాణం. కాబట్టి భగవద్బంధువులారా చక్కగా సావధాన అంటూ లగ్నాష్టకాలు పఠిస్తున్నారు వేద పండితులు. శ్రవణం చేద్దాం. గోవింద బాజా వాళ్ళు సావధాన అన్నప్పుడు డోలు సన్నాయి కలిపి గట్టిమేళం కొట్టి ఆపేసేయాలి. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేంద్రియగుం స్మరామి. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. శ్రీకాంతాగుజగుంభగుంగమవరేరంభో గుణానాం నిధి పూర్వాచార్యకదంబరే విదవర శ్రీపాంచరాత్రాగమ విశ్వక్సేన విభీషణ ప్రభృతిభిర్ భక్తైస్తరాధే విదః పాయాన్నో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. లక్ష్మీ కమలాలజా వసుమతే రామా జగద్రక్షిణే కళ్యాణే సకలేశ్వరే సరసిజా భాగ్యాన సంధాజనే శోభాంగే విమలేశ్వరే విమలినే నారాయణే శ్రీధరే పాయాన్నో భగవాన్ పురాణ పురుషకర్యాత్ సదా మంగళ. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన. శ్రీరంగే గరుడాచలేంజనగిరో సింహాచలే మందిరే వైకుంఠే కనకాచలే ఎదుగిరో నారాయణాఖ్యాచలే లోకాలోకమహాచలే చరిషదో పుణ్యాచలేశ్వాత్రజ పాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. ద్విజ గురు దైవత్యాన సమస్త జగదాధార మహామండోగ కూర్మయజ్ఞ వరాహేజ పృథివీన సమస్త మంగళాలంకృత్య లక్ష్మణ వక్షస్తరస్య శంఖచక్రారాంగ్యాయుధరస్య లక్ష్మీ మనోహర వక్షస్థలస్య భోగీంద్ర భోగశయనస్య శ్రీమలకిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య
తిథివార నక్షత్ర ముహూర్త లగ్నహోరాత్రే కారణవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశలంశగాన నిరంతరమనుకూలాః స్వస్తి దర్వేగ్రహాః శుభయేకాదశస్థానవరదాః సుముహూర్తాః సుప్రసన్నాః వరదా భవంతు ధ్రువంత ఇతి మంత్రేణ సదీరగూఢం నిక్షిపేత్. గోవింద భగవద్ బంధువులారా, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసుడికి చక్కగా కళ్యాణ మహోత్సవ ఘట్టంలో ఒక్కొక్క ఘట్టం విశేషంగా జరుపుకుంటూ వస్తున్నాం. స్వామివారికి పాద ప్రక్షాళన ఘట్టం జరిగింది, వస్త్ర సమర్పణ ఘట్టం జరిగింది. ఇప్పుడు స్వామివారికి సజీర గుడం జీలకర్ర బెల్లాన్ని స్వామివారి శిరస్సులో అమ్మవారి శిరస్సులో ధరింపజేస్తున్నాం. అంటే స్వామివారు అమ్మవారు ఇరువురు కూడా ఒకటిగా ఒకరిలో ఒకరు కలిసిపోయారు, మమేకమయ్యారు. వారి ఇరువురి కలిసినటువంటి అనుగ్రహం మనకు లభించాలని మొత్తం చెప్తున్నాం. ఎందుకంటే స్వామి అనుగ్రహం ద్వారా కార్య విజయం ప్రాప్తిస్తే, అమ్మ అనుగ్రహం ద్వారా ఆ విజయం ద్వారా వచ్చిన సంపద మన గృహంలో స్థిరంగా ఎల్లప్పటికీ స్థిరంగా ఉండాలంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి. కాబట్టి ఇరువురి కలయికతో కూడిన అనుగ్రహం ఎప్పుడు లభిస్తుందా అంటే ఈ కళ్యాణ మహోత్సవ ఘట్టంలోనే ఇరువురి కలయికతో కూడిన అనుగ్రహం. ఇప్పుడు ఇరువురు కలిసేటువంటి పాణిగ్రహణ సుముహూర్తం ఇప్పుడు విశేషంగా జరుగుతుంది. చక్కగా వారి ఇరువురికి కూడా సజీర గుడాన్ని ఇప్పుడు ఉంచడం జరుగుతుంది. ఒక్కసారి అది మీరందరూ కూడా చూసి నమస్కారం చేసుకోండి. గోవిందా ధ్రువంత ఇతి మంత్రేణ సజీర గుడం నిక్షిపే. బాజావారి గట్టి మేళ. Hare Hare Krishna